హైదరాబాద్ చందానాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న 40 మంది పిల్లలు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. గమనించిన హాస్టల్ నిర్వాహకులు హుటాహుటిన కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. బాధిత విద్యార్థుల్లో 6గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మిగతా విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. సీరియస్గా ఉన్న 6గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మా అన్న బిడ్డ, ఈమె పేరు రిషిత. స్కూల్లో ఏదో టిఫిన్ పెట్టారు, తిన్నారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసినాక పాయసం ఇచ్చారంట, స్వీటు. అది తాగినాక ఒక ½ అవర్ తర్వాత వామిటింగ్ చేసుకున్నారంట. ఒక 37 మెంబర్స్ పిల్లలు. ఇంకా ఒక 5-6 మందిని రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళారంట. ఒక 5-6 మెంబర్స్ని. వాళ్ళు బ్లడ్ వచ్చిందంట వాళ్ళకి. ఇప్పుడు పర్లేదు అంటారు, గ్లూకోజ్ పెట్టారు. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారండి. మేము డ్యూటీకి వెళ్ళి మళ్ళీ కాల్ చేస్తే, సార్ వాళ్ళు కాల్ చేస్తే వచ్చామండి ఇక్కడికి. సిలిండర్ పెట్టి సూదేశారు, పర్వాలేదని చెప్పారండి. మార్నింగ్ అయితే బోండా చట్నీ వేసుకుని తిన్నామని చెప్పారండి. మధ్యాహ్నం నుంచి అయితే లంచ్ లో ఆలూ కర్రీ, రైస్, పాయసం తిన్నామని చెప్పారు. పాయసం తిన్నాక వాంతి అయిందని చెప్పారు. ఫుడ్ మంచిగానే పెడతారండి, అలాంటిది ఏం లేదండి. మా పిల్లలు అయితే మంచిగానే తింటారండి, మరి అలాంటిది